ఆదిశక్తి త్రిశూలమువ్వవే అమ్మగారు అమ్మారు ఆదిశక్తి త్రిశూలమువ్వవే అమ్మగారు నీ మాయలు తెలుపవే ఇప్పుడే ప్రేమించేదా 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 అమ్మగారు అమ్మా ఆదిశక్తి ఆ త్రిశూలము వెండి బెత్తము అవి అన్నీ ఇవ్వము నిన్ను ప్రేమించదను. అప్పుడు ఆదిశక్తి దగ్గర ఉన్న శంకు చక్రము త్రిశూలము అన్ని విద్యలు శంకరుడు నేర్చుకొని అమ్మా నీవు గంగలో స్నానం చేసి రమ్ము అని నిన్ను ప్రేమించదును అనగా అట్లే పోయెను. అప్పుడు శంకరుడు ఆదిశక్తి రాగా దానిపై బ్రహ్మాస్తము పెట్టగా అది శంకరుడు సంజీవితో బ్రహ్మను విష్ణును రేపును. అప్పుడు జాంబవంతుడు చూసి శంకరా ఆదిశక్తి బూడిదను 3 కుప్పలుగా గట్టి సంజీవిని ప్రయోగించుము అట్లే చేసెను. అప్పుడు లక్ష్మి సరస్వతి పార్వతి పుట్టిరి. శంకరుడు పార్వతిని విష్ణువు లక్ష్మీదేవిని బ్రహ్మ సరస్వతిని లగ్నం చేసుకునగా జాంబవంతుడు శంకరా నీవు పుట్టిన గడ్డ పచ్చని భూమి, విష్ణుమూర్తి పుట్టిన గడ్డ పచ్చని ఆకాశము, బ్రహ్మదేవుడు పుట్టిన గడ్డ సూర్యుడు చంద్రుడు వీరు సుఖంగా ఉండుడి అని చెప్పగా శంకరుడు వెండికొండలో విష్ణుమూర్తి వైకుంఠంలో బ్రహ్మ సత్యలోకంలో ఉండగా శంకరుడు పార్వతీదేవి ఏమంటారు నా ప్రాణనాథ సంతానము మరి లేకపోయే సంతానము మరి లేకపోయే సంతానము మరి లేకపోయే సంతానము మరి లేకపోయే సంతానము లేక చాలా చింతలో నుండి సంతానము లేక చాలా చింతలో నుండి సంతానమిచ్చియు స్వామిరో కాపాడు నా ప్రాణనాథా సంతానము మరి లేకపోయే సంతానము మరి లేకపాయే సంతానము మరి లేకపోయే రాణేశ్వర నాకు సంతానమిచ్చి నన్ను సంతోషపెట్టుము స్వామి. చింతాయందులకే నా ప్రాణ సఖియా చింతాయందులకే నా ప్రాణ సఖియా చింతాయందులకే నా ప్రాణ సఖియా చింతాయందులకే నా
జగతిలో మనాలంతా మన బిడ్డలే గదనే జగతిలో జనులంతా మన బిడ్డలే గదనే జగతిలో జనులంతా మన బిడ్డలే గదనే జగతిలో జనులంతా మన బిడ్డలే గదనే ఇంత మాత్రము నాకై వెతలు ఎందుకు బామా చింత ఎందులాగే నా ప్రాణ సఖియా చింత ఎందులాగే నా ప్రాణ సఖియా చింత ఎందులాకే నా ప్రాణ సఖియా చింత ఎందులాగే ప్రాణేశ్వరి మనకు ఈ జగములో ఉన్న వారందరూ మన బిడ్డలే కదా నీకు చింత ఎందుకుము వలదో వలదయ్యా సంతానము నాకివ్వవయ్యా సంతానము నాకివ్వవయ్యా కడుపులో పుట్టిన సంతుగవలేనయ్యా కడుపులో పుట్టిన సంతుగవలెనయ్యా కడుపులో పుట్టిన సంతుగవలేనయ్యా కడుపులో పుట్టిన సంతుగవలెనయ్యా కనికారిల్చియు నాకు కాపాడుమో దేవా వలదో వలదయ్యా సంతానంబు నాకు ఇవ్వయ్యా సంతానంబు నాకు యువయ్యా సంతానంబు నాకు ఇవ్వయ్యా స్వామి వలదు నా కడుపులో సంతానము కావలను నాకు ఇవ్వుము దేవా దేవి అట్లయినా నేను ఒక మాట చెప్పేదను వినుము పురుగులు లేనట్టి పువ్వులు కావాలే ప్రాణకాంత పురుగులు లేనట్టి పువ్వులు కావాలి ప్రాణకాంత పురుగులు లేనట్టి పువ్వులు కావాలే ప్రాణకాంత పురుగులు లేనట్టి పువ్వులు కావాలి ప్రాణకాంత కప్పలు ముట్టని జలములు దేవలేనమ్మా ప్రాణకాంత కప్పలు ముట్టని జలము దేవలేనమ్మా ప్రాణకాంత కప్పలు ముట్టని జలము దేవలేనమ్మా ప్రాణకాంత కప్పలు ముట్టని జలము దేవలేనమ్మా ప్రాణకాంత పూజ చేయవలను తొందరగా
నేను పూజ చేయుటకు కప్పలు ముట్టని జలము, పురుగు ముట్టని పువ్వులు తెమ్ము. సరే మంచిదటులైతే ఇప్పుడే పోవుదును. ప్రాణనాదా మంచిదటులైతే ఇప్పుడే పోదును. తొందరగను పోయి త్వరగా తెచ్చదానయ్యా. ప్రాణనాథా తొందరగా పోయి త్వరగా తెచ్చెదనయ్యా. ప్రాణేశ్వర, అట్లయినా ఇప్పుడే పోయి తీసుకుని వచ్చేదను. అప్పుడు శంకరుడు గంగాదేవి వద్దకు పోయి, ప్రాణేశ్వరి పార్వతీదేవి వస్తున్నది, కప్పముట్టని నీళ్లకు వస్తున్నది, నీళ్లల్లో కప్పలను సృష్టించును, నేను పుష్పములలో పురుగులను పుట్టించదను.